నిజామాబాద్ జిల్లా బోధన్లో విషాదం నెలకొన్నది. 2 రోజుల క్రితం తప్పిపోయిన బాలుడు కారులో విగత జీవిగా కనిపించాడు. గోసం బస్తీకి చెందిన రాఘవ అనే 6 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నాడు. అప్పుడే కారు లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందాడు. 2 రోజుల తర్వాత కారును తీస్తుండగా బాలుడి మృతదేహం కనిపించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.